హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు ఏంటంటే పొద్దున్నే లేచేసరికి వర్షం అయితే బాగా పడుతుంది. బాగా అంటే బాగా తలనొప్పిగా ఉందండి. నాకు తెలిసి నైట్ నుంచి పడుతూనే ఉంది వాన. ఇంకా ఇప్పటికీ కూడా తగ్గలేదు. నేనైతే పొద్దున్నే లేచి పని అంతా చేసేసుకున్న తర్వాత అయితే వంట చేయాలి. రైస్ ఒకటి అయిపోయినాయండి ఇంట్లో. అంటే ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినప్పుడు సరుకులతో పాటు తెచ్చేసుకుంటాము. పోయినసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇంకా అప్పటికి రైస్ ఉన్నాయండి సగం వరకు డ్రమ్ములో. ఇంకా ఈసారి తెచ్చుకుందాంలే అని ఊరుకున్నాం అనమాట. అయితే ఇప్పుడైతే అయిపోయినాయి సరుకులు. అవి కూడా అదే బియ్యం అవి అయిపోయినాయండి, సరుకులు కాదు. మొన్నే తెచ్చాము. ఇప్పుడు ఆయన కొడతాడు కూడా సరుకులు అయిపోయినాయి అంటే. బియ్యం అయితే ఇంకా లోడీ ఉన్నాడు కదా, లోడీకి ఇచ్చి పంపించి అయితే తెప్పించేసా. 5 కేజీలు బియ్యం అయితే తీసుకొచ్చాడు వాడు. ఇక్కడ డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటానండి నేను. ఇంకా నేను లేచిన తర్వాత అయితే ఇంకా పొద్దున్నే పని అంతా చేసేసుకున్నా. అంట్లో అది తోమేసుకొని వంటగది అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఫస్ట్ అయితే అసలు చిరాగ్గా ఉంది. నిన్నంతా బయటికి వెళ్ళాము. ఇంకా వంటగది అంతా క్లీన్ చేసుకుని ఇల్లు అంతా నీట్గా క్లీన్గా పెట్టేసుకున్నా. ఇంకా బట్టలు కూడా ఉతికేసాను. ఇంకా బట్టలు ఉతికినా సరే ఇంకా వర్షం తడవని ప్లేస్లో అయితే ఆరేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే వాళ్ళని పంపిస్తే వాడు నాకు టిఫిన్ వంకాయలు బియ్యం అవి తీసుకొచ్చాడండి. వంకాయలు ఎండ్రాయిలు వండాలి. చాలా రోజుల నుంచి అయితే ఎండ్రాయిలు ఉన్నాయి. ఇప్పుడైతే వంకాయ ఎండ్రాయిలు అయితే వండుతాను. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి బట్టలు అయితే అన్నీ ఉతికేసి ఆరేసేసుకున్నా. నేనైతే ఇంకా వీడైతే వంట చేస్తే తినేసి వెళ్దామని చూస్తున్నాడు. కానీ నేనైతే పంపించను, ఎందుకంటే వాన పడుతుంది. నేనైతే పంపించను, పడుతుంది. నేను పంపించనండి. అయినా సరే వాడు చెప్పినా సరే, ఎందుకంటే పడిపోతారు, గ్రౌండ్లో జారిపోద్ది కదా. ఇంకైతే బియ్యం కూరగాయలు అవి తీసుకొచ్చాడు వీడు. ఒక్క నిమిషం ఉండండి, కెమెరా తుడిచి మళ్ళీ చేస్తా. అంటే నేను తలకి ఆయిల్ పెట్టుకున్నా, మళ్ళీ అది చేతులు పెట్టేసినట్టున్నాను. తుడిచి మళ్ళీ చూపిస్తా. ఇప్పుడైతే నీట్గా కనిపిస్తున్నాయి. ఇదిగోండి రైస్ అయితే తీసుకొచ్చాడు వీడు. చాలా రోజుల తర్వాత ఈ బియ్యం తీసుకొచ్చాడు. ఇవి పండు కత్తులండి. ఇవి తింటే మంచిదంట, అంటే ఎక్కువ పాలిష్ పెట్టరంట. ఇవి తింటే చాలా మంచిది. నాకు మా మామయ్య కూడా చెప్పారు, ఎందుకంటే ఆయన కూడా రైస్ మిల్లో పనిచేస్తారనమాట, వాళ్ళకి తెలుసు కదా. ఇంకోండి అలాగే వంకాయలు అయితే చక్కగా ఫ్రెష్ వంకాయలు తీసుకొచ్చాడు వాడు. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి నిజంగా వంకాయలు అయితే. ఇవ్వండి ఇప్పుడైతే నేను రైస్ కడిగి పెట్టేసేసి కుక్కర్లో వంకాయ ఎండ్రాయిలు కూర అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లోడీని అయితే వీడియో తీయమని చెప్పాలి. ఇంకా వాళ్ళకైతే ఈరోజు సెలవు అండి. ఇంకా ఉన్నారు ఇంట్లో. మరి అప్పుడప్పుడు వాళ్ళు బాగా తీస్తారు, కానీ అప్పుడప్పుడు బాధ్యతలు అప్పచెప్పాలి. ఇంకా తప్పదు. ఇంకా లేదంటే కనుక మళ్ళీ మొండికేస్తారనమాట. అందుకనే ఇప్పుడైతే నేను ఇంకా కూరగాయలు అవి కోసేసుకుంటా. రైస్ పెట్టేసి కూర వండేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, నేనైతే వంకాయలు వేయడానికి ఈ రొయ్యలు అయితే నానబెట్టుకున్నా. అలాగే ఒక 2 సావడాయి ముక్కలు ఉంటే 2 వేసాను. అంటే చిన్ని బాబు తినడండి, అదే రొయ్యలు ఇష్టంగా తినడు, చేపలు తింటాడు. ఇంక ఇదిగోండి రైస్ అయితే పెట్టేశాను నేను. వంకాయలు అయితే కట్ చేసేసుకుంటా ఇప్పుడు నేను. దానికంటే ముందుగా ఇదిగోండి ఇవన్నీ కడిగి పెట్టుకున్నా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు, వంకాయలు, ఆ రొయ్యలు అనమాట. నేను ఇంకా ఇటువంటి మసాలాలు అయితే నేను ఇందులో వేయనండి, ఎందుకంటే కొంతమంది వేసుకుంటారేమో. అంతకుముందు నాకు కామెంట్ చేశారు అల్లం పేస్ట్ వేయాలా, గరం మసాలా వేయాలా అని. నేను వీటిలలో ఏమీ వేయనండి, నార్మల్గానే చేసేస్తానమాట. అసలు మామూలుగా మనం తినేదే మసాలా ఫుడ్. ఇంకా వీటిలో నేను ఏమీ వేయను. అంటే మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు ఇంతే అలవాటు చేసింది, ఇట్లానే తింటామన్నమాట. ఇవాళ వంకాయ ఎండ్రాయిలు అయితే నేను చేస్తున్నాను. పిల్లలు అయితే టీవీ చూసుకుంటున్నారు. ఇందులో కొంచెం కల్లుప్పు వేసానండి వాటర్లో వంకాయలు కోయడానికి. అది ఫ్రెండ్స్ విషయం. రొయ్యలు కూడా ఇంకా అవే ఉన్నాయి. ఇదిగోండి నేనైతే చూపించాను కదా, కట్ చేసుకుంటున్నా. ఇంకా రొయ్యలు కూడా అవే ఉన్నాయండి. అంటే అవి అవనగడ్డ రొయ్యలు అంట. అప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కదా, అవి అయిపోయినాయి. ఇంకా కొంచెం ఉంటే ఇప్పుడు వండేస్తున్నా. అసలు రొయ్యలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈసారి 1 మార్కెట్కి వెళ్ళినప్పుడు చేపలు కూడా అన్నీ అయిపోయినాయండి. నాకు తెలిసి వంజరం ఒకటి ఉందనుకుంటా కొన్ని ముక్కలు, పండుగొప్ప కొన్ని ముక్కలు ఉన్నట్టుంది.
ఇంకా అవి అయిపోతే కనుక మార్కెట్కి వెళ్ళి ఎండు చేపలు అవి తెచ్చుకోవాలండి. ప్రస్తుతానికైతే ఇప్పటికి ఇవైతే కోసి వండేస్తున్నా. అదండి విషయం. నేను ఇప్పుడు కూర వండేటప్పుడైతే మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఎట్లా వండుకుంటాను. అదే వంకాయ ఎండు రొయ్యలు అన్నది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసేసుకుంటాను ఇంకా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వంకాయలు అవి కోసేసాను చక్కగా. వంకాయలు అయితే అసలు ఒక్కడ కూడా పాడవలేదండి, అంటే పుచ్చులేమి రాలేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, వంకాయలు అయితే రెడీ చేసి పెట్టుకున్నా అండి. ఇదిగోండి, ఇదైతే ఉప్పు నీళ్ళల్లో వేసేసుకున్నాను నేను. ఇంకా ఇప్పుడైతే కూర అనేది వండేసుకుంటా నేను. వంకాయ ఉప్పు చేప వంకాయ ఎండు రొయ్యలు కూర అండి. ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే అనమాట. వంకాయ అనేది కాంట్రాక్ట్, ఇది అందరికీ తెలిసిన విషయమే, అయినా చెప్పాలి కాబట్టి చెప్పాను ఫ్రెండ్స్. ఇక అన్నం అయితే పెట్టేసుకున్నాను కదా కుక్కర్తో. ఈ కూర అయితే కూడా వండేసుకుందామండి. పెట్టేశాను, వంకాయలు కోసాను, కూర అయితే వండేసుకుంటా. కుక్కర్ అయితే విజిల్ వచ్చేస్తుంది. ఒక 2 విజిల్స్ అయితే వచ్చాక నేను కట్టేస్తానండి. ఒకటైతే వచ్చింది, ఇంకోటి వచ్చిన తర్వాత ఈ కుక్కర్ కట్టేసి అప్పుడు వంట అనేది చేసుకుందాం. ఫ్రెండ్స్, లోడి వీడియో తీస్తాడని చెప్పా కదా, వాడేమో ఇదిగోండి ఆ బ్యాట్కి ఏదో అయిందంట, అది రెడీ చేసుకుంటున్నాడు. సరేలే పోనీలే అని ఇంకా వదిలేసాను నేను. అంటే పాపం ఉన్నదాన్నే మ్యాక్సిమం చేసుకుంటాడండి వాడు. కొనమని చెప్పి అయితే అడగడు. సరేలే చేసుకుంటున్నాడు కదా అని చెప్పి ఇంకా నేను ఊరుకున్నా. ఇంకా నేనైతే వంట చేసేసుకుందామని చెప్పి, ఎందుకులేండి పిల్లలకి సెలవు వచ్చింది, ఇబ్బంది ఒక్కొక్క టైంలో వాళ్ళు చేస్తారు బాగా, మనం ప్రతిసారి ఇబ్బంది పెట్టకూడదు కదా, అందుకని చెప్పి ఇంక నేనే తీసేసుకుంటున్నాను అనమాట వీడియో. మా ఆయన అయితే లేరు, బయటికి వెళ్ళారు పని దగ్గరికి. ఇంకా అందుకనే ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి, పెట్టేసుకున్నా. ఇప్పుడైతే ఈ రొయ్యలు చేపలు అనేవి నేను వేసేసుకుంటా. ఈ అవినిగడ్డ రొయ్యలు అనేవి కొంచెం నల్లగా అనిపిస్తాయండి, కానీ అయితే టేస్ట్ భలే ఉన్నాయి. చక్కగా కండగా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఆ షాప్ ఆయన తీసుకోమంటే ఏమో అనుకున్నా, కానీ ఇంకా అసలు కొన్న తర్వాత అయితే సూపర్గా అనిపించింది. అసలు నాకు అప్పుడు డౌట్ వచ్చేసింది, ఏంటయ్యా బాబు ఈయన ఇవి తీసుకోమంటున్నారు, ఇక అమ్మేవాళ్ళు కదా ఏదో తీసుకోమంటారేమోనని నాకు కూడా భయం వేసింది. కానీ తీసుకున్న తర్వాత అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి అనమాట రొయ్యలు. ముందుగా అయితే ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒక 2 చేప ముక్కలు అయితే వేసాను కదండి. చేప ముక్కలు రొయ్యలు అయితే కొంచెం వేపుకుంటున్నాను. ఇవైతే కొంచెం గోల్డెన్ కలర్లో వేగాలి, అంటే కొంచెం ఎర్రగా. ఆల్రెడీ గోల్డెన్ కలర్లో ఉన్నాయి కదా సంజీవ్ గారు అంటారేమో, కొంచెం ఎర్రగా వేగితే సరిపోతుందండి. అంటే బయట అయితే వాన పడుతుంది, చక్కగా వేడివేడిగా వంకాయ ఎండు రొయ్యలు కర్రీ వండుకుంటే, అంటే ఉప్పు చేపలు కానీ ఏదైనా బాగానే ఉండిద్దండి ఈ వెదర్లో అయితే తినడానికి. సరేలేని వాళ్ళు వంకాయలు తీసుకొచ్చారు, సర్లే అని ఇంకా ఎండు రొయ్యలు ఉన్నాయని వేసేసాను. అన్నం కూడా పెట్టేసుకున్న అయిపోయింది. ఒకటే గ్లాస్ పెట్టా అండి వాళ్ళ ముగ్గురికే, నేను ఈరోజు తినను, వాళ్ళ ముగ్గురే తింటారనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడైతే కరివేపాకు పచ్చిమిర్చి అయితే నేను వేసేసుకుంటున్నాను. కొంచెం వేపుకున్నాము. అలాగే ఒక ఉల్లిపాయ అయితే నేను కోసుకున్నా, పెద్ద ఉల్లిపాయ ఒకటి సరిపోతుందిలేండి. 3 టమాటాలు అయితే కట్ చేసుకున్నా. టమాటాలు ఎక్కువే ఉండాలి, ఎందుకంటే ఈ వంకాయ కూరలో బాగుండిద్ది అనమాట. ఈ రొయ్యలు చేపల కాంబినేషన్లో కానీ వంకాయలో టమాటాలు వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవ్వండి, ఇవైతే కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత వంకాయలు టమాటాలు అయితే వేసేసుకుందాము. ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు అయితే వీడియో చూస్తారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇంకా ఇంతవరకు అడగలేదు. మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఇవైతే వేగిపోయినాయి ఉల్లిపాయలు చక్కగా. ఇప్పుడైతే వంకాయలు వేసేసుకుంటున్నా. వంకాయలు అయితే చాలా మంచిగా ఉన్నాయండి, అసలు ఒక్క పుచ్చు కూడా రాలేదు, ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. లేతగా ఉన్నాయి, సరిగా గింజ కూడా కట్టలేదనమాట. మేగల్లాగా అయిపోతాయి, చక్కగా మగ్గిపోతాయి అనమాట ఉడకపెడితే కనుక. అదే మగ్గ పెడితే ఉత్తినే మగ్గిపోతాయి. ఫ్రెష్గా ఉన్నాయి కదండి. ఇక వంకాయలతో పాటు టమాటాలు కూడా నేను వేసేసుకున్నాను. అలాగే ఇది మగ్గడానికైతే ఉప్పు కూడా నేను వేసేసుకుంటున్నానండి. కూరకు సరిపడా ఉప్పు అయితే వేసుకున్నా. అలాగే పసుపు కూడా వేసుకోవాలండి ఇందులోనే. ఉప్పు పసుపు ఒకేసారి వేసేస్తే ఇంకా మగ్గిపోద్ది అనమాట. ఇంకా మళ్ళీ పసుపు ఒకసారి ఉప్పు ఒకసారి కాకోకుండా ఒకసారి వేసేసి కొంచెం కలిపేసుకొని మూత పెట్టుకుంటే అయిపోతుంది, చక్కగా మగ్గిపోతుంది. భలే కనిపిస్తుంది, చక్కగా కలర్ఫుల్గా ఎక్సలెంట్గా. చక్కగా వండంగానే వేడి వేడి కూర తింటే భలే ఉంటుందండి అసలు. ఇంకా నేనైతే వారానికి సరిపడా కూరగాయలు అయితే తెస్తానండి. ఇట్లా అయిపోయినప్పుడు ఇంకా వాళ్ళనే తెచ్చుకోమంట. ఇక ఏం తింటారా అని ఇక వాళ్ళనే తెచ్చేసుకోమంటాను. కింద పడిపోయింది, తెచ్చేసుకోమంట. లేదంటే ఇంకా ఏదో ఒకటి వండానంటే ఇంకా వాళ్ళు ఇక అది తినము ఇది తినము అని చెప్పేసి అంటారు. నేనైతే కొంచెం సిమ్లో పెట్టుకుంటున్నా. ఇదైతే బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూద్దాము కూర ఎంతవరకు వచ్చిందో. చక్కగా మగ్గిపోయినాయండి వంకాయలు. ఎక్సలెంట్గా అయితే వచ్చింది. సరే కలిపేసుకుందాం కారం వేసుకున్న తర్వాత. ఆవిరి కొట్టేస్తుంది పైకి పడుతుంటే ఫోను. ఇంకోండి ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్గా వచ్చింది కూర. ఇంకా వంకాయలో ఏం వేసినా వాటర్ వేయకపోయేదాన్ని, ఎందుకంటే మగ్గిపోయినాయి. ఈ ఎండు చేపలు రొయ్యలు వేసాం కాబట్టి కొంచెం పోసుకున్నామండి. అది కొంచెం ఉడకాలి, అలా మనం తినేయడం మంచిది కాదు. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఒక 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నా. మూత పెట్టేసి చక్కగా ఉడికిచ్చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దాము. తీయగానే ఆవిరి తగిలింది. ఇదిగోండి కూర అయితే మంచి కలర్ఫుల్గా ఎక్సలెంట్గా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎక్సలెంట్గా వచ్చింది కూర. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఆఫ్ చేసేస్తాను. కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకైతే పెడతాను. లోడి అయితే అన్నం పెట్టుకోవడానికి వచ్చాడండి. కర్రీ అయితే అయిపోయింది. అయిపోయి ఒక 10 నిమిషాలు అయిందిలేండి. ఇంకా వీడు కాసేపు ఆగి తింటా అన్నాడని ఇప్పుడైతే పెట్టుకుంటున్నాడు. చేపల తమ్ముడు కొంచుకున్నాను, చేపల తమ్ముడు కొంచెం రొయ్యలు వేసుకోను. లోడీ అయితే ఇప్పుడు తింటున్నాడు, చూద్దాము. వంకాయ కూర అయితే సూపర్ ఎమ్మీగా వచ్చింది అసలు. చిన్నబాబు అయితే తర్వాత తింటా అన్నాడు.
ఎలా ఉంది నాన్న సైలెంట్ తినేస్తున్నావు ఏంటి? సూపర్ ఉంది, చాలా బాగుంది. వంకాయ ఎండ్రాయిల్ కూర అయితే చాలా బాగుందండి. ఇంకా చిన్న కూడా బాగుంది. ఎండ్రాయిల్ మంచి రొయ్యలు అవి. ఇంకా అలాంటివి అయిపోయినాయి, వెళ్ళి తెచ్చుకోవాలి. ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళ ఇదైతే వీడియో అండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.